మా వ్యక్తిగత హననం జరిగింది. వ్యక్తిగతంగా అనరాని మాటలు మా మీద మాట్లాడినరు. మరి అక్కడ కూడా అరెస్ట్ చేయాలి కదా. నేను ఒక ప్రజాప్రతినిధి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా. నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేటకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాదు, ఈ రోజు వరకు అరెస్ట్ కాదు. అంటే ప్రతిపక్ష పార్టీలైనా ప్రశ్నించే వాళ్లను, జర్నలిస్టులను మాత్రం తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు. దీనికి సజ్జనార్ గారు చట్టం తన పని తాను చేసుకపోతుంది. మరి కేటీఆర్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడినాడు, కేటీఆర్ గారి మీద మాట్లాడినాడు. మరి ఆ మహిళ ఎంత బాధపడ్డది? మరి ఆ రోజు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎందుకు మరి మీరు పట్టించుకోకపోతేనే కదా కేటీఆర్ గారు డిఫమేషన్ సూట్ వేయాల్సి వచ్చింది. సపరేట్ కాంగ్రెస్ కండువా వేసుకోండి, నిజాయితీగా మెదలండి, లేదా కాంగ్రెస్ కండువా వేసుకోండి. వాట్ ఈస్ దిస్? ఇంకో బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఈ మిడ్ నైట్ ఏమంటారు చూడండి, రాత్రి కాగానే కొన్ని సినిమాల్లో ఇట్లా అయిపోతారు చూడు మనుషులు. 12 కాగానే మనిషి ఏమవుతాడు? రెమో. రాత్రి 12 కాగానే మనుషుల్లో ఇట్లా మార్పు అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటే కొన్ని ఆ సినిమాలు ఉంటాయి. ఏం సినిమాలు? క్రైమ్ హారర్ సినిమాలు ఉంటాయి చూడు. అట్లాంటి లక్షణం ఏదో ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. అరాచకవాది నిద్రలేస్తాడు రేవంత్ రెడ్డిలో. కోర్టు సెలవులు ఉన్నప్పుడేమో హైడ్రా కూల్చివేతలు. కోర్టు ఇవాళ శనివారం అనగానే పొద్దుగాల జేసీబీ వస్తుంది కూలగొట్టడానికి. అర్ధరాత్రి సమయంలో జనాల మీదకి పోలీసులు. హోంశాఖ తన దగ్గరనే పెట్టుకొని ముఖ్యమంత్రిగా, హోంశాఖ మంత్రిగా ఇవాళ పోలీసులను ప్రైవేట్ సైన్యంగా రేవంత్ రెడ్డి గారు మార్చుకుంటున్నారు. ప్రశ్నించిన పాపానికి బీఆర్ఎస్ నాయకులను, సోషల్ మీడియా వారియర్ల ఇండ్ల మీదికి అర్ధరాత్రి పోలీసులను ఉసిగొల్పుతా ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటి మీదికి కూడా పోలీసులను పంపి అరెస్ట్ చేయించారు. సహచర మంత్రి కొండా సురేఖ గారి ఇంటికి కూడా అర్ధరాత్రి పోలీసులు వేరు. మీకు గుర్తుందా? సహచర మంత్రి కొండా సురేఖ ఇంటికి కూడా అర్ధరాత్రి రేవంత్ రెడ్డి పోలీసులను పంపిండు. రాత్రి 12 గంటలకు కొండా సురేఖ గారి బిడ్డ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మహిళా జర్నలిస్టులను చూడకుండా రేవతి, తన్వి యాదవ్లను కూడా రాత్రి 12 తర్వాత అరెస్ట్ చేసిండ్రు. నిజమైన నేరగాళ్లను వదిలేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రతిపక్షం మీద, ప్రశ్నించే గొంతుల మీద రేవంత్ రెడ్డి గారు పోలీసులను ఉసుగొల్పుతా ఉన్నారు. దర్జాగా పట్టబదలు నేషనల్